ఆయన 2-3 సార్లు అప్పుల గురించి ఏదో చెప్పాడు. అది కూడా సేమ్ ఇంతే. ఏదో 3 లక్షల కోట్లు చేశారు, 4 లక్షల కోట్లు చేశారు. అయ్యా 4 లక్షల కోట్లు అప్పిస్తే నిజంగా సంతోషంగా చేస్తాయి ఈరోజు నేను. 4 లక్షల కోట్లు నాకు ఇప్పుడు అప్పు తీసుకునే కెపాసిటీ, క్రెడిబిలిటీ నువ్వు మిగిలిచ్చిపోయి ఉండి ఈ రాష్ట్రానికి 4 లక్షలు తీసుకునే కెపాసిటీ ఉంటే బ్రహ్మాండంగా తీస్తా. ఎందుకు అనంటే ఎవ్రీ రూపీ ప్రజల కోసమే ఖర్చు పెడతాం. మీలాగా ఎక్కడ చెప్పాను కదా, 900 కోట్లు ఎక్కడికి పోయింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి. ఇది ఒక ఎగ్జాంపుల్. మేము చేసిన ప్రతి రూపాయి అప్పుకి కూడా ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ కోసమే చేసామని చెప్పినట్టు 3 లక్షలు 4 లక్షలు ఏమి చేయాలి. వితిన్ ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఎవ్రీ క్వార్టర్కి ఎంత వస్తుందో అంతే చేయగలం. దానికి మించి చేయడానికి లేదు. ఆ కొత్త మార్గాలు ఏమన్నా ఉంటే డెఫినెట్గా దీని మీద ఇంకా తొందరలోనే బడ్జెట్ కూడా వస్తుంది. కాబట్టి వెరీ డీటెయిల్డ్, నా దగ్గర పెద్ద డీటెయిల్డ్ నోటే అప్పుల మీద మా వాళ్ళు ఇచ్చారు ఏంటి అని. బట్ ఐ థింక్ టూ మచ్ మెటీరియల్ ఈరోజు అవుతుంది. సపరేట్ ఇన్ఫర్మేషన్ దాని మీద ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఒక రూపాయిని అదనంగా చట్టవిరుద్ధంగా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. టోటల్ ఇప్పటిదాకా స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటిది 79,227 crores మనం తీసుకున్నటువంటి. సో ఇదే ఒక సపరేట్ సబ్జెక్ట్ అవుతుంది. తొందరలోనే దీని మీద ఇంకా డీటెయిల్గా మీకు ఇస్తాను.